ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలలో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రస్తుతం చంద్రుడు కేతువు కలిసి కన్యారాశిలోని, ఆ యొక్క చంద్రుడు కన్యారాశి నుంచి ధనస్సు రాశి వరకు సంచారం జరుగుతుంది. మరియు అదేవిధంగా కుంభంలో శని, మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, అదేవిధంగా మనకి ఈ యొక్క రవి యొక్క సంచారం కూడా అక్కడే జరుగుతుంది. మరియు గురువు వచ్చేసి వృషభ రాశిలోని మిథునంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి. వీరికి ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఏ విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా మీరు ఏ దేవతా ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్న తెలియని వారు రాశి నుంచి చూసుకుందాం. ముందుగా మేషలగ్నం లేదా మేషరాశి వారికి కనుక చూసుకుంటే కనుక, ప్రస్తుతం మీకు 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇది ఒక మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఏమిటది అంటే, విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారికి 100% విదేశీ యోగాన్ని ఇచ్చిపెడుతుంది. అదేవిధంగా గురువు శుక్రులు ఇద్దరు కూడా ద్వితీయ 12వ అధిపతి అయినటువంటి శుక్ర గురువులు ఇద్దరు పరివర్తన యోగంలో ఉన్నందుకు ధనయోగాన్ని కూడా ఇస్తుంది ఇక్కడ. అయితే మీరు 3వ స్థానంలో 6వ స్థానంలో కాస్త కుజకేతువులు ఉన్నందుకు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూడండి. అందులో ప్రత్యేకంగా మీకు ఈ యొక్క వారంలో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి వారంలో, ముఖ్యంగా 16వ తేదీ మరియు 20, 21 తేదీల్లో కొంచెం మీరు ఎవరితోనైనా ఏదైనా ముఖ్యంగా భూ సంబంధించినటువంటి విషయాలు, భూమి కొనుగోలు, అమ్మకము, ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సమయాల్లో ఏదైనా కొత్తగా ఎడ్యుకేషన్ కోసం ఏదైనా తీసుకోవడం, ఇట్లాంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంతానాన్ని విదేశానికి పంపిద్దామనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది చెప్పాలంటే. మరియు విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ ఏదైనా సరే సంబంధాలు, ఇక్కడి నుంచి అక్కడ సంబంధాలు ఏదైనా వెతుక్కుందాం అనుకునేటువంటి వారికి కూడా యోగవంతంగా ఉంటుంది. లాభస్థానంలో శని ఉన్నాడు కాబట్టి మంచిదే చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు 20, 21 తేదీలు చంద్రుడు, చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ లగ్నం లేదా వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, లగ్నాధిపతి, లాభాధిపతి పరివర్తన యోగంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులకి ఇది సరైన సమయం. కాకపోతే 2వ స్థానంలోని, 5వ స్థానంలోని కుజకేతువులు ఉన్నందుకు కాస్త ఎవరితోనైనా ఏదైనా ఒక షేర్ మార్కెటింగ్ రిలేటెడ్, ఎవరైనా కొత్తగా స్నేహంగా ఉండేటువంటి వారు, కొత్తగా స్నేహితులైనటువంటి వారి విషయంలోని, ధన విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ధనస్థానంలో కుజుడు ఉన్నాడు, కేతువు 5వ స్థానంలో ఉన్నాడు. కొన్ని అనాలోచితంగా కొన్ని పనుల వల్ల ధన సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి. అదేవిధంగా ఈ వారం కాస్త మీరు ఎవరికైనా ఏదైనా ఒక అగ్రిమెంట్, ఏదైనా ఒక గాసిప్ లాంటిది విన్నప్పుడు అందులో పర్టికులర్గా అందులో ఎంతవరకు నిజముంది అనేటువంటి తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అందులో ప్రధానంగా ఈ 20, 21 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం కాస్త ఏదైనా మీరు ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ గృహము, వాహనము తీసుకునేటువంటి విషయాలలో లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎక్కువగా ఉపాసించవలసినటువంటి దేవతా స్వరూపం గణపతిని ఎక్కువగా ఆరాధించండి. మరియు ఇక్కడ ఈ 7వ స్థానాధిపతి కుజుడు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో, ఈ 2వ స్థానంలో ఉన్నందుకు కొంచెం దూర ప్రాంతం నుంచి సంబంధాలు కుదరడము అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వృత్తి స్థానంలో శని యొక్క సంచారం అనేటువంటిది వృత్తిరీత్యా కాస్త వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడము, అదేవిధంగా ఇక్కడ ఓన్ హౌస్లో ఉన్నందుకు కూడా కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఈ వారం కాస్త వ్యాపారస్తులకు చాలా బాగుంది అనేటువంటిది చూపిస్తుంది.
మిథునం వారి గనక చూసుకున్నట్లయితే లగ్నంలో శత్రుగ్రహమైనటువంటి కుజుడు ఉన్నందుకు కాస్త శత్రువుల సంబంధించినటువంటి విషయాలు కాస్త ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాస్త అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైన శత్రుత్వాలు, ఎవరికో మధ్యవర్తిత్వంగా వెళ్ళి అక్కడ ల్యాండ్ సంబంధించిన విషయాల్లో ఏదైనా చిన్న చిన్న లిటిగేషన్స్లో కూడా ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఏదైనా భూమిని తీసుకునేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు వృత్తి సంబంధించిన విషయంలో చాలా బాగుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు చేజిక్కించుకుంటారు మీరు. అలాగే సంతానం కోసం కూడా చూసుకున్నట్లయితే సంతానం సంబంధించిన విషయంలో సంతానం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడం, మీ యొక్క సంతానాన్ని పంచమాధిపతి విదేశీ కారకుడైన రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి సంతానం కాస్త వేరే ప్రాంతానికి వెళ్ళడానికి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు 20, 21 మరియు 16 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క మిథునం వారికి భాగ్యస్థానంలో శని యొక్క స్థితి ఉన్నందుకు తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఈ వారం ప్రత్యేకంగా 20, 21 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తి సంబంధించిన విషయంలో ఎదుగుదల ఉంది. కాస్త ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రమోషన్స్ లభిస్తాయి. విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు రానున్నాయి. IVF, IUA ఇలాంటివి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా బాగుంది చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవత ఆరాధన లక్ష్మీదేవి యొక్క ఆరాధన లేదా లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం ఎక్కువగా చేయండి. లేదండి భూమికి సంబంధించిన విషయాల్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి వారు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన మరియు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి. అయితే వారాహి అమ్మవారికి సంబంధించిన ఏదైనా సరే మీరు పూజ సంబంధించి చేసుకునేటప్పుడు రాత్రి సమయంలో చేయాలని చెప్పి శాస్త్రం చెబుతుంది. కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీరు 16వ తేదీ ప్రత్యేకంగా ఏదైనా షార్ట్ జర్నీసు, ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంటు, అన్నదమ్ముల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం చూపిస్తుంది. ఇక 20, 21 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారాల విషయంలోని కొంచెం ఒక్కోసారి చూడండి IUI, IVFలు చేయించుకునే విషయాల్లోని 20, 21 తేదీలు. ఎందుకంటే చంద్రుడు లగ్నాధిపతి చంద్రుడు పంచమ స్థానంలో సంతాన స్థానంలో నీచ పొందుతున్నాడు కావున ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక లగ్నానికి ధనాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే అష్టమ స్థానంలో మరొక 3 గ్రహాలతో కలిసి ఉన్నాడో భూమి, గృహము, కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేటు లేనట్లయితే వ్యవసాయదారులకి కొంచెం ఊరటగా ఉంటుంది చెప్పాలంటే. అంటే వాటి మూలంగా కొంతవరకు ధన సంబంధించినటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది. ఏదైనా ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసేటప్పుడు 3వ స్థానంలో కేతు ఉండి కుజుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రాజకీయ నాయకులు 19, 20 తేదీలు, 21 తేదీ ముఖ్యంగా 20, 21 తేదీ కొంచెం మీరు ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీకు అష్టమశని కంటిన్యూ అవుతుంది కాబట్టి కొన్ని పనులు కొంత స్లో అవుతూ ఉంటాయి. దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సహజంగా మీకు భాగ్యస్థానంలో రాహు యొక్క స్థితి ఉన్నందుకు కాస్త మీకు ఏంటంటే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ నిమిత్తం విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కాస్త పితృదేవతల యొక్క దేవత అంటే పితృదేవతలకి మీరు తర్పణాలు వదలడం కానీ, అదేవిధంగా పితృదేవత నిమిత్తమై భోజనాలు ఎవరికైనా పెట్టించడం కానీ, ఆ రకమైనటువంటి గోసేవ చేయడం కానీ చేయడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన స్కందుని యొక్క ఆరాధన చేయడం అనే విధాలు బాగుంటుంది. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త మీకు షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. ధన సంబంధించిన విషయంలో కొంత ఆగడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో ఆగకుండా ఉండాలి అంటే మీకు రూపాయి వచ్చినా రూపాయి ఇస్తున్నా కాస్త గణపతిని ఎక్కువగా తలుచుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో పర్టికులర్గా 16, 20, 21 తేదీలు ఈ ప్రాపర్టీ విషయంలోనే ఏదైనా కోర్స్ తీసుకునేటువంటి అంశాల్లోనే కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని ఉన్న ప్రదేశం నుంచి ఇంకో దగ్గర ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలనే మార్పు చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. మరియు అదేవిధంగా ఇక్కడ ఈ కొత్తగా ఎవరితోనైనా మీరు పార్ట్నర్షిప్స్ చేద్దాం అనుకునేటువంటి విషయంలో కొంచెం తర్జన పడి మొత్తం మీద పార్ట్నర్షిప్స్ ఒప్పుకోవడం జరుగుతుంది. ల్యాబ్స్లో ఏదైనా రీసెర్చెస్ చేసేటువంటి వారికి ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా ఉద్యోగ విషయాల్లో అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు సూచిస్తుంది. అది కంపెనీ వారు మిమ్మల్ని మార్చడం కావచ్చు, మీ అంతటి మీరుగా మారాలనేటువంటి భావంతో మారడం కావచ్చు. ఇక మీకు
కెరీర్ పరంగా బాగుండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు రెండవ స్థానంలో కేతు ఉన్నందుకు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలోనే కేతువు యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో కాస్త ఏంటంటే తెలియని ఒక వైరాగ్యము, విరక్తి, కొంచెం తెలియని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్స్లో ఉంటారు. ఇలాంటి సమయాల్లో మీరు చేయవలసింది ఏమిటి అంటే కూర్చొని కాస్త గణపతిని ఆరాధన చేయండి. మీరు కూర్చొని కొంచెం మెడిటేషన్ అంటారు, ధ్యానం చేసుకోండి గణపతిని. తద్వారా ఏమవుతుందంటే ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. సంపాదన సంబంధించినటువంటి విషయంలో విదేశీ సంపాదనలు ఎక్కువగా ఉంటాయి. రెండవ స్థానాధిపతి ధనాధిపతి వెళ్ళి రాహుతో ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త ఈ సిబ్లింగ్స్తో అంటే తోబుట్టు వరుస వారితో కాస్త మీరు 20-21 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మీకు కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వెంచర్స్ వేసేటువంటి వారికి, రైతులకి ఈ వారం అనుకూలంగా ఉంది. దాని గురించి ఏమీ మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మరియు అదేవిధంగా కాస్త 6వ స్థానంలో 5వ అధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు రుణము, ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి రుణం లభిస్తుంది. కాకపోతే ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే ఆ యొక్క ప్రయత్నంలో మొదట్లో కొంత చిన్న చిన్న ఘర్షణాత్మకమైనటువంటి విషయాలు ఏర్పడి దాని తర్వాత జరుగుతుంది. ఉద్యోగం విషయంలో కూడా దశమ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆ యొక్క పని ఒత్తిడి నుంచి మీరు బయటపడాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. మరియు అదేవిధంగా ఈ లగ్నంలో కేతువు యొక్క సంచారము, దశమంలో కుజుడు యొక్క సంచారం ఉంది కావున గోవులకు కాస్త క్యారెట్సు, అదేవిధంగా గ్రాసము తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. తులారాశి తులవారికి గనక చూసుకున్నట్లయితే వ్యాపార సంబంధించినటువంటి విషయంలోని, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన అంశాలలోనే మీకు మంచి అంటే ఆ యొక్క అంశాల్లో గెలవడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే మీరు ధన విషయంలో ముఖ్యంగా ధన సంబంధించినటువంటి విషయంలో 20-21 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. 16వ తేదీ ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 16వ తేదీ, 15-16 తేదీలు ఉంది కానీ మనం 16వ తేదీని చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా ఈ అంశం. అలాగే కాంపిటీషన్ స్పోర్ట్స్ రంగాల్లో చక్కగా మీరు నెగ్గుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. హోమ్ లోన్స్ లభిస్తాయి. కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలస్యం చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే రెండవ వివాహం కోసం చేసే ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయంలో కాస్త బంధువర్గంలో ఉండేవారితో ప్రయత్నం అంటే మీ యొక్క వివాహ ప్రయత్నం సక్సెస్ అవ్వడం కానివ్వండి, లేదా మెడికల్ రంగాల్లో ఉండేవారు, ఆరోగ్య సంబంధించినటువంటి రంగాల్లో ఉండేవారితో, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వారితో మీకు కొంతమందికి చూడండి మొదటి వివాహం ఏదైనా డిస్టర్బ్ అవుతుంది, అటువంటి వారికి ఈ యొక్క యోగం బలంగా ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ తులవారికి ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు 17, 18, 19వ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. దశమాధిపతి లగ్నంలో సంచరిస్తున్నాడు కాబట్టి నిత్యము ఆరాధించవలసిన దేవతా స్వరూపం కాలభైరవుణ్ణి. ఓం కాలభైరవాయ నమః అని నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి శత్రుక్షేత్రమైనటువంటి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉన్న ప్రాంతం నుంచి ఎక్కడికో వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేటువంటిది సూచిస్తుంది. అలాగే ఇక్కడ ధన సంబంధించినటువంటి విషయంలో ఒకే రంగాలకు సంబంధించింది కాకుండా అనేక రంగాల ద్వారా, అనేక పనుల ద్వారా కొంత మీకు ధనయోగం అనేటువంటిది ఉంది. కొంతమంది చూడండి మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి కొంతమందికి, అటువంటివి ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ 3వ అధిపతి 4వ స్థానంలో ఉంటూ మీకు అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది కావున కాస్త ఏదైనా ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏదైనా ఒక చదువుకు సంబంధించిన విషయంలోని, విద్యా సంబంధించిన వాటిల్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి అంశాల్లోని కొంత లేట్ అవ్వడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు రాజకీయ నాయకులకి చాలా మంచిది. సినిమా ఫీల్డ్ వాళ్ళకు కూడా పంచమ స్థానంలో శుక్రుడు సినిమా ఫీల్డ్కి రాహు కారకుడు అవుతున్నాడు కాబట్టి శుక్ర రాహువుల యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో సినిమా ఫీల్డ్లో ముందుకు వెళ్ళేటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం సూచిస్తుంది. సెక్యూరిటీ రిలేటెడ్, అది సాఫ్ట్వేర్ రిలేటెడ్ సెక్యూరిటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ యొక్క రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా రానున్నాయి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం మీకు ఫలిస్తుందని చెప్పుకోవచ్చు.
సాఫ్ట్వేర్ రంగాలు, కెమికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆ బిజినెస్లో డెవలప్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దుర్గా మరియు దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క రాశ్యాధిపతి ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో, ముఖ్యంగా గురువారాలు జీవిత భాగస్వామితో కొంత జాగ్రత్తగా ఉండండి. సహజంగానే ధనుర్లగ్నానికి వృషభ రాశిలో ఉండే గ్రహాలు వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బందినిస్తూ ఉంటుంది. కాకపోతే ఇది ఎప్పుడైతే లగ్నాధిపతి షష్టమ లాభాధిపతి పరివర్తన యోగంలో ఉన్నాడో వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది చెప్పాలంటే. అది కాకుండా మీకు ఈ ధనాధిపతి ఉండేటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, 4వ స్థానంలో చతుర్థ స్థానంలో ఒక 4 గ్రహాలు ఉండడం అనేటువంటిది ముఖ్యంగా మీకు ఏదైనా ఒక భూమిని, గృహాన్ని కొనుగోలు చేసేటువంటి యోగాన్ని ఇక్కడ ఇస్తుంది. విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యల కోసం మీరు చేసేటువంటి విద్యా సంబంధించిన ప్రయత్నం కూడా ఫలిస్తుంది. విదేశాల్లో ఉంటూ అక్కడ స్థిరత్వాన్ని కోరుకోవాలని గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పంచమాధిపతి ఎప్పుడైతే 7వ స్థానంలో ఉన్నాడో ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంత ఘర్షణ సంబంధించినటువంటి కొన్ని జరుగుతాయి. ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో మార్పులు సూచిస్తున్నాయి. ఇక మీరు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో 20, 21 తేదీలు మీరు ఎందులోనైనా మదుపు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. 16వ తేదీ ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. 16వ తేదీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు నిత్యము ఆరాధించవలసిన దేవతా స్వరూపం లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఈ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కేతుగ్రహం దశమంలో ఉన్నందుకు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది అనేటువంటిది రాదు. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు. ఈ 2వ స్థానంలో ధనస్థానంలో శని భగవానుడు ఉన్నందుకు రావాల్సినటువంటి ధనం కాస్త ఆలస్యంగా వస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ రుణము కోసం చేసే ప్రయత్నం మాత్రం 100% లభిస్తుంది. అదేవిధంగా స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. గొడవలు ఇట్లాంటివి ఉన్నప్పుడు మీది పైచేయి అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఉన్న ప్రదేశం నుంచి మార్పు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని కూడా వేరే ప్రాంతాలకు పంపించడం చదువు కోసమని ఇంటి దగ్గర ఉండనివ్వకుండా వేరే ప్రాంతాలకు పంపించడం కూడా జరుగుతుంది. అలాగే వివాహ నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో 16, 20, 21 తేదీలు తీసుకోకండి. వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో సప్తమాధిపతి కేతుతో ఉండడము, అదే సప్తమాధిపతి నీచ స్థానంలో ఉంటున్నాడు ఆ తేదీల్లో. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఉద్యోగం కోసం, ఉద్యోగంలో ఉన్నత స్థానాని కోసం చేసేటువంటి ప్రయత్నాలు 100% ఈ వారం కలగనున్నాయి. కాకపోతే ప్రదేశం మారేటువంటి యోగం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా దత్తాత్రేయుణ్ణి మరియు లలితా అమ్మవారిని ఎక్కువగా స్మరించుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ఇంకేముంది, ఈ నెలాఖరికల్లా ఆ శని రాశి నుంచి కూడా జరుగుతాడు. కాకపోతే రాశిలో శని సంచారం జరిగేటప్పుడు ఏమవుతుందంటే, మీకు ఉద్యోగంలో చేసే పనుల్లో ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ ఓవర్లోడ్ అంటారు, వర్క్ అనేటువంటిది మీ మీద పడనుంది. ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా ఎదుగుదల అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కాస్త గర్భంతో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఫ్రెండ్స్తోని లేనట్లయితే మనకి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోనే కొంచెం, అంటే స్నేహితుల ద్వారా కొంత ఒత్తిడి ఇటువంటివి చూపిస్తున్నాయి. రెంటల్ బిజినెస్ చేసేటువంటి వారు, అదేవిధంగా మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపేటువంటి వారికి అనుకూలంగా ఉంది ధన సంబంధించినటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే. అయితే మీరు ఈ వారం ప్రత్యేకంగా 16, 20, 21 తేదీల్లో ఉద్యోగము, అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా విదేశాలకు పంపించాలి, ఆయనకి విదేశాలకు వెళ్తే బాగుందని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. సప్తమాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే రాహుతో ధనస్థానంలో ఉన్నాడో విదేశీ యోగం ఈ యొక్క జీవిత భాగస్వామికి జరగనుంది. అలాగే ఉద్యోగ విషయంలో మీకు కూడా ఉద్యోగ విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉండడము, వేరే ప్రాంతాలకు మారడం, ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఓం నమో నారాయణాయ అనుకుంటే విష్ణువుని లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది.
మీన లగ్నము మీన రాశి, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే 4 గ్రహాలు. అంటే ఎప్పుడైతే రాశిలో 4 గ్రహాలు ఉన్నాయో, 12వ స్థానంలో శని ఉన్నాడో, 3వ స్థానంలో గురువు, 7వ స్థానంలో కేతువు, చతుర్థ కుజుడు, ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ప్రత్యేకంగా మీకు ఇది కొంచెం కొంత లగ్జరీ లైఫ్ని, విదేశాలకు వెళ్ళడం ఇట్లాంటివి ఇస్తూ ఒకవైపు ఓవర్ స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది. కాకపోతే కొంత భూ సంబంధించిన విషయంలోని, విద్యా సంబంధించినటువంటి అంశాల్లోని కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. మీరు ఇంట్లో తక్కువగా ఉండడం, కాస్త ఏదైనా ఒక వర్తకం గురించి వేరే రకరకాల దేశాలకు వెళ్ళడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నందుకు మీరు ఈ రాహుకేతువులు మారే వరకు, దాదాపుగా ఈ రాహుకేతువులు మే ఎండింగ్ వరకు ఉంటారు. కాకపోతే మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ అప్పటి వరకు మాత్రం మీరు వివాహ సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అలాగే అందులో ప్రత్యేకంగా మీ యొక్క సంతానం విషయంలోని, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో 16వ తేదీ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 20, 21 తేదీలు ప్రత్యేకంగా మీకు మీ యొక్క సంతానాన్ని ముఖ్యంగా ఏదైనా జల సంబంధించిన ప్రదేశాలకు పంపించేటప్పుడు 20, 21 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, అందులోని 20, 21 తేదీలు ఏదైనా నిర్ణయాలు అప్పటి వరకు చేయనటువంటి అంశాల గురించి ఏదైనా కొత్తగా ప్రయోగం చేయడం, అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులోనే ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు 20, 21 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇది ఈ వారం యొక్క వార ఫలితాలు. ఈ వార ఫలితాలు తెలుసుకొని చెప్పినటువంటి చిన్న పరిహార మార్గాలతో మీరు ఆనందంగా ఉండాలని, మరియు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి పట్ల చక్కగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.